సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు గారి సినిమాతో పర్వాలేదు అనిపించాడు. పూర్తి స్థాయిలో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ మహేష్ క్యారెక్టర్ మాత్రం బాగానే హైలైట్ అయ్యింది. ఇక మహేష్ తదుపరి సినిమా మాత్రం ఊహించని స్థాయిలో ఉండబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తన 29వ సినిమా చేయబోతున్న విషయం తెలిసింది. ఇక ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అఫీషియల్గా సినిమా చేస్తున్నామని రాజమౌళి అప్పుడెప్పుడు 2 ఏళ్ల క్రితం తెలియజేశారు. ఇక ఆ తర్వాత ఆయన తండ్రి కథ రచయిత విజేంద్ర ప్రసాద్ బాబుతో ఫారెస్ట్ అడ్వెంచర్ కథ చేయబోతున్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇక రాజమౌళి ఆ తర్వాత ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ కథ పనుల్లోని బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. రాజమౌళి సాధారణంగా పూర్తి స్థాయిలో కథ సిద్ధమైతే కానీ ప్రాజెక్టును తెరపైకి తీసుకుని వెళ్ళడు. అంతేకాకుండా ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక మహేష్ బాబుతో దాదాపు 1500 కోట్లతో భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నట్లు ప్రస్తుత ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. కాబట్టి ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గుంటూరు కారం హడావిడి ముగిసిన తర్వాత మహేష్ బాబు సైలెంట్గా జర్మనీ వెళ్ళడం హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా మహేష్ ఏదైనా సినిమా షూటింగ్ అయిపోతే తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళి అక్కడే కొన్ని రోజుల పాటు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం మహేష్ ఒంటరిగానే జర్మనీ ట్రిప్ ప్లాన్ చేయడం వెనుక రాజమౌళి అస్సే ఉంది అనేది మరొక సమాచారం. ఎందుకంటే రాజమౌళి మహేష్ సినిమా హై విజువల్ గ్రాఫిక్స్తో రాబోతుంది. సరికొత్త సినిమా టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగించబోతున్నట్లుగా సమాచారం. ఒక విధంగా చెప్పాలి అంటే హాలీవుడ్ రేంజ్ని టచ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అయితే సాంకేతిక మరియు వివిధ సినిమా అంశాలలో నైపుణ్యానికి పేరుగాంచిన జర్మనీలోని మహేష్ ముందుగానే కొంత ప్రిపేర్ అవుతున్నట్లుగా సమాచారం. మహేష్ ఇంకా లోతుగా టెక్నాలజీని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని రాజమౌళి పంపించారట. అక్కడే కొన్ని రోజుల పాటు రాజమౌళి మహేష్ బాబు అలాగే సినిమాలో కీలకంగా ఉండి టెక్నీషియన్స్తో వర్క్షాప్ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతుంది. పూర్తి స్థాయి టెక్నాలజీని అర్థం చేసుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అని రాజమౌళి ఆలోచిస్తున్నాడట. ఇక దర్శకుడు ఏది చెబితే అది తప్పకుండా చేసే మహేష్ బాబు జక్కన్న ప్రాజెక్టుకు లైఫ్ ఇస్తాడు అనడంలో సందేహం లేదు. తప్పకుండా ఈ కాంబినేషన్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుంది అని అర్థమవుతుంది. చూడాలి మరి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ఎలా ఉండబోతుందో.